దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులను అందిస్తాయి. లబ్ధిదారుల ఆహార భద్రత కోసం ఉచితంగా రేషన్ అందజేస్తోంది. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద మార్పులు చేయనుంది. గతంలో రేషన్ కార్డుదారులకు కేంద్రం ఉచితంగా బియ్యం ఇచ్చేది. అయితే ఉచిత బియ్యానికి బదులుగా 9 నిత్యావసర వస్తువులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. భారత ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద దేశంలోని 90 కోట్ల మందికి ఫ్రీగా రేషన్ అందజేస్తున్నారు. లబ్ధిదారులకు ఇంతకు ముందు బియ్యం ఫ్రీగా ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం బదులుగా 9 నిత్యావసర వస్తువులను ఇవ్వాలని భావిస్తున్నట్లు కొన్ని న్యూస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. వీటిల్లో గోధుమలు, పప్పులు, ధాన్యాలు, చక్కెర, ఉప్పు, ఆవ నూనె, పిండి, సోయాబీన్, అదేవిధంగా మసాలా దినుసులు కూడా ఉన్నాయి. ఉచిత బియ్యానికి బదులుగా ఈ సరుకులు అందజేస్తారని కొన్ని నివేదికలు పేర్కొంటే, మరికొన్ని రిపోర్ట్స్ మాత్రం బియ్యంతో పాటుగా మరో 9 రకాల నిత్యావసరాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా స్పష్టం చేశాయి. ఇక వాటి ప్రకారం గనుక మనం చూసుకున్నట్లయితే, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు గాను వారి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. రేషన్ కార్డు ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మీరు రేషన్ కార్డుకు సంబంధించి అర్హులు అయి ఉండాలి. ఇంకా కార్డు రాకపోతే గనుక రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం దగ్గరలోని ఆహార పౌర సరఫరా శాఖ ఆఫీస్కు వెళ్ళాలి. లేదంటే ఫుడ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారంను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫారంలో అడిగిన మొత్తం వివరాలను సరిగ్గా ఎంటర్ చేయాలి. దీంతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ యాడ్ చేసి రేషన్ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, సంబంధిత అధికారి మీ యొక్క డీటెయిల్స్ ను పరిశీలిస్తారు. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు జారీ చేస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి నియమ నిబంధనల్ని ఇంకా రూపొందించలేదు. కొత్త కార్డుల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిల్లో చాలా వరకు పేద, నిరుపేద ప్రజల కోసం రూపొందించారు. ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందజేస్తుంది. ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద ఉచితంగా రేషన్ కార్డు ఉన్న అందరికీ రేషన్ అందజేయడం జరుగుతుంది.